హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ కలిగి ఉన్నవారు తమ క్రెడిట్ కార్డ్ బిల్లును ఇన్స్టాంట్గా విత్ ఇన్ సెకండ్స్లో ఎలా పే చేయాలో క్లియర్గా ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కావున మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇచ్చి ఉన్నాను. ఆ లింక్ పై క్లిక్ ఇచ్చి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయగానే మనకు ఈ విధంగా కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ బికమ్ ఏ మెంబర్ పైన క్లిక్ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ మన క్రెడిట్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసి ఇక్కడ టిక్ మార్క్ పెట్టి అగ్రీ అండ్ కంటిన్యూ పైన క్లిక్ ఇవ్వాలి. తర్వాత గ్రాంట్ పర్మిషన్ పైన క్లిక్ ఇచ్చి ఇక్కడ అలౌ ఇచ్చేయాలి. నెక్స్ట్ మన మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ ఇవ్వాలి. తర్వాత మన ఫస్ట్ నేమ్ మరియు మన లాస్ట్ నేమ్ ను ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ ఇవ్వండి. ఇక్కడ మన ఇమెయిల్ ఐడి ఎంటర్ చేసి ఎనేబుల్ వాట్సాప్ పర్మిషన్ పైన టిక్ మార్క్ పెట్టి కంటిన్యూ పైన క్లిక్ ఇవ్వండి. తర్వాత ఫెచ్చింగ్ క్రెడిట్ స్కోర్ అని ఈ విధంగా మన సిబిల్ స్కోర్ చూపిస్తుంది. నాకైతే సిబిల్ స్కోర్ 683 ఉంది. మీకు సిబిల్ స్కోర్ ఎంత ఉందో ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ యు ఆర్ నౌ ఎలిజిబుల్ టు బికమ్ ఏ మెంబర్ అని ఉంది. నెక్స్ట్ ఫెచ్చింగ్ యువర్ కార్డ్ అని ఈ విధంగా మన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఫెచ్ చేస్తుంది. తర్వాత ఇక్కడ మన క్రెడిట్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత కంటిన్యూ పైన క్లిక్ ఇవ్వండి. ఇక్కడ మీ క్రెడిట్ కార్డ్ పైన మీ పేరు ఎలా ఉందో ఆ విధంగా ఎంటర్ చేయాలి. తర్వాత మీ క్రెడిట్ కార్డుకు లింక్ అయిన ఇమెయిల్ ఐడిని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అలౌ ఇచ్చేయండి. నెక్స్ట్ మనకు అష్యూర్ క్యాష్ బ్యాక్ అప్ టు 1000 రూపీస్ అని ఈ విధంగా కనిపిస్తుంది. మనకు ఇక్కడ 1000 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ ఇప్పుడే రావాలి అంటే పే నౌ పైన క్లిక్ ఇచ్చి మీ క్రెడిట్ కార్డుకు ఫస్ట్ బిల్ పేమెంట్ మినిమం 1100 రూపీస్ చేయాలి. అప్పుడు మీకు మినిమం 250 నుండి మాక్సిమం 1000 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. నేను పే నౌ పైన క్లిక్ ఇచ్చి ఇక్కడ 1100 రూపీస్ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు పే పైన క్లిక్ ఇచ్చిన తర్వాత ఫోన్ పే ను సెలెక్ట్ చేసుకుని పే 1100 పైన క్లిక్ ఇచ్చి మన యూపీఐ పిన్ నెంబర్ ఎంటర్ చేయగానే పేమెంట్ అయితే సక్సెస్ఫుల్ అయిపోతుంది. నా పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయింది. 1100 అనేది మన క్రెడిట్ కార్డ్ కు ఇన్స్టాంట్ గా క్రెడిట్ అయిపోతుంది. ఇక్కడ మనకు ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ నుండి మెసేజ్ కూడా వచ్చింది, గమనించవచ్చు. ఓకేనా? అలాగే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ యాప్ లో అమౌంట్ క్రెడిట్ అయినట్టు ట్రాన్సాక్షన్ కూడా చూడవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇన్స్టాంట్ గా మనం ఈ యాప్ ద్వారా పే చేస్తే మన క్రెడిట్ కార్డ్ కు ఇన్స్టాంట్ గా అమౌంట్ అయితే క్రెడిట్ అయిపోతుంది. పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత వెంటనే మనకు 10 జెమ్స్ అనేది ఇక్కడ యాడ్ అయిపోతాయి. ఫస్ట్ మనం ఇక్కడ క్లెయిమ్ క్యాష్ బ్యాక్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ ఇవ్వాలి. దీనిపైన క్లిక్ ఇస్తే మనకు స్పిన్స్ అయితే కనిపిస్తాయి. స్పిన్ చేయడానికి మనకు 5 ఛాన్సెస్ ఉంటాయి. నేను స్పిన్ పైన క్లిక్ ఇస్తున్నా. ఫస్ట్ స్పిన్ లో 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది. అలాగే 4వ స్పిన్ లో కూడా మరలా 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది. ఇప్పుడు నాకు ఈ స్పిన్ ద్వారా 200 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది. ఇక్కడ 10 జెమ్స్ ఉన్నాయని చెప్పినాం కదా, దాన్ని రిడీమ్ చేసుకోవాలి అంటే ఇక్కడ రివార్డ్ అనే ఆప్షన్ పైన క్లిక్ ఇవ్వాలి. తర్వాత మనం దీన్ని ఇలా కిందికి స్క్రోల్ చేస్తే లాస్ట్ నుండి సెకండ్ లైన్ లో 1 అన్లాక్డ్ అని ఈ విధంగా కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ ఇవ్వగానే రెఫరల్ క్యాష్ బ్యాక్ అప్ టు 250 అని ఈ విధంగా కనిపిస్తుంది. మనం దీన్ని ఇలా కిందకు స్వైప్ చేయాలి. నేను స్వైప్ చేయగానే నాకు 49 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది. ఇప్పుడు నాకు టోటల్ గా 249 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వచ్చింది. నేను నా క్రెడిట్ కార్డ్ కు ఫస్ట్ బిల్ పేమెంట్ అనేది 1100 రూపీస్ చేయడం వల్ల నాకు 249 రూపీస్ ఫ్రీగా క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది. మీరు కూడా ఇలా చేయండి, మీకు కూడా 249 మినిమం క్యాష్ బ్యాక్ 249 వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ క్యాష్ బ్యాక్ అమౌంట్ ని కూడా మన క్రెడిట్ కార్డ్ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే ఇక్కడ కార్డ్ పైన క్లిక్ ఇచ్చి తర్వాత పే నౌ పైన క్లిక్ ఇవ్వాలి. తర్వాత 249 ఎంటర్ చేసి ప్రొసీడ్ టు పే ఇన్స్టాంట్లీ పైన క్లిక్ ఇవ్వగానే సక్సెస్ఫుల్ గా పేమెంట్ అయిపోతుంది. ఈ అమౌంట్ అనేది మన క్రెడిట్ కార్డ్ కు వెళ్ళిపోతుంది. ఈ విధంగా మన క్రెడిట్ కార్డ్ బిల్లును ఈ యాప్ ద్వారా పే చేసి ప్రతి బిల్ పేమెంట్ పైన మంచి క్యాష్ బ్యాక్ అయితే పొందవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్ అయినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.